వాక్యం వింటున్న బిడ్డలారా, చిత్తాన్ని ఏ దేవుడు బయలుపరిచాడో చిత్తాన్ని నెరవేర్చడానికి సామర్థ్యం కూడా అదే దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, మీ చిత్తం నెరవేర్చబడాలా, దేవుని చిత్తం నెరవేర్చబడాలా? మరి కొన్నిసార్లు దేవుని చిత్తం సిలువ అంటది. ఏమంటది? దేవుని చిత్తం కొన్నిసార్లు సిలువ అంటది. దేవుని చిత్తం కొన్నిసార్లు మారా అంటది. దేవుని చిత్తం కొన్నిసార్లు ముండ్ల కిరీటం అంటది. దేవుని చిత్తం కొన్నిసార్లు కొరడా దెబ్బ అంటది. దేవుని చిత్తం కొన్నిసార్లు అవమానం అంటది. అయినా వాటన్నిటిని భరించడానికి కావలసిన శక్తి సామర్థ్యం ఆ దేవుడే అనుగ్రహిస్తాడు. ఆ చిత్తం నెరవేరిస్తే నిరంతరము నిలిచేవాడిగా దేవుడు నిన్ను బలపరుస్తాడు.